సాగి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటెడ్ వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కి రావాలంటే వీడియో ఓపెన్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాగి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్. యూడేస్ ప్లస్లో కొత్త అప్డేషన్ అనేది రావడం జరిగింది. ఆ అప్డేషన్ వచ్చి స్టేట్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు. ఈ ఆప్షన్ ద్వారా ఫాదర్ మదర్ లేని వాళ్ళు గార్డెన్కి సంబంధించిన ఆధార్ నెంబర్ని ఎలా అప్డేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. మొదట udsplus.gov.in టైప్ చేసి సెలెక్ట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న లింక్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అనే ఆప్షన్ రావడం జరిగింది. ఆ ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ గో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని ఎదురుగా లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్కూల్ యొక్క యూడేస్ కోడ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత కరెంట్ అకాడమిక్ ఇయర్ 2025-26 కనిపిస్తుంది. దాని మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లోజ్ బటన్ కనిపిస్తుంది. క్లోజ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్తే సో క్లాస్ వైజ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి చివరిలో రైట్ సైడ్ చివరిలో వచ్చేసి మనకు యారో మార్క్ కనిపిస్తూ ఉంది. ఆ క్లాస్కి ఎదురుగా యారో మార్క్ చివర టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత వ్యూ ఆర్ మేనేజ్ కనిపిస్తూ ఉంది. వ్యూ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ క్లాస్లో ఉండే స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ వాళ్ళకి ప్రొఫైల్స్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక విద్యార్థికి సంబంధించి జనరల్ ప్రొఫైలు, ఎన్రోల్మెంట్ ప్రొఫైలు, ఫెసిలిటేటివ్ ప్రొఫైలు 3 ప్రొఫైల్స్ ఉన్నాయి. ఫస్ట్ మొదట జనరల్ ప్రొఫైల్లోకి వెళ్తాము. జనరల్ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఫాదరు మదరు లేనట్లయితే సో మనకి ఇక్కడ గార్డియన్ నేమ్ వస్తుంది. ఇక్కడ ఫాదర్ మదర్ లేని వాళ్ళకి గార్డియన్ నేమ్ ఇక్కడ మన జనరల్ ప్రొఫైల్లో అప్డేట్ చేసుకోవాలి. జనరల్ ప్రొఫైల్లో గార్డియన్ నేమ్ని అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చివరి ప్రొఫైలు ఫెసిలిటేటివ్ ప్రొఫైల్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకు చివరి ప్రొఫైల్లో ఫెసిలిటేటివ్ ప్రొఫైల్లో స్టేట్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు. కొత్తగా ఎనేబుల్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. పేరెంట్ ఆధార్ డీటెయిల్స్ అని, రెండోది గార్డియన్ ఆధార్ డీటెయిల్స్ అని, వీళ్ళెవరు లేకపోతే ఆర్పన్ అనే ఆప్షన్ అనేది 3 ఆప్షన్స్ ఇక్కడ ఎనేబుల్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు పేరెంట్ యొక్క ఆధార్ మదరు ఫాదర్ సంబంధించిన ఆధార్ నెంబర్స్ ఇక్కడ మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో మనకి ఇక్కడ పేరెంట్ ఆధార్ డీటెయిల్స్లో ఫాదర్ ఉండి మదర్ లేని వాళ్ళకు, మదర్ ఉండి ఫాదర్ లేని వాళ్ళకు సింగిల్ ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు. ఇక్కడ వారి యొక్క ఇద్దరి యొక్క ఆధార్ నెంబర్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫాదర్ మదర్ ఇద్దరు లేనప్పుడు అప్పుడు మనం గార్డియన్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో గార్డియన్ ఎప్పుడు వస్తారంటే ఫాదర్ మదర్ ఇద్దరు ఎక్స్పైర్ అయినప్పుడు గార్డియన్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసుకొని ఇక్కడ గార్డియన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఫ్యూచర్లో అమ్మఒడికి సంబంధించిన అమౌంట్ అనేది ఈ గార్డియన్ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు అంటే ఫాదరు మదరు గార్డియన్ లేని సందర్భంలో ఆర్పాన్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తాము. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఫెసిలిటేట్ డేటా హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఈ విధంగా మన స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థికి ఫ్రెష్గా మరలా ప్రొఫైల్స్ అనేది అప్డేట్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.